హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నవతుల. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోని సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, హైపర్బోలా నుండి వెరీ షార్ట్ ఆన్సర్కి సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లోని సెక్షన్ బిలోని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు క్వశ్చన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా. సో క్వశ్చన్ నెంబర్ 11గా మనకి సర్కిల్ నుంచి 1 క్వశ్చన్స్ అనేది ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అందులోని క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. సెంటర్ అనేది మనకి x-axis మీద ఉంటూ 2 పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్, if a point P is moving such that the length of the tangents drawn from P to the circle x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0 are in the ratio 2:3. Then find the equation of the locus of P. Length of tangent find out చేయాలి. లోకస్లో ఉన్నటువంటి P అనే పాయింట్ని వాటి యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఆ రేషియోని మనం PI:PB, PT1:PT2 is equal to 2:3. లెంత్ ఆఫ్ టాంజెంట్ వాల్యూస్ మనం 2:3కి ఈక్వల్ చేసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వస్తుంది. థర్డ్ వన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -2, 3 అండ్ విచ్ కట్ ఆఫ్ కార్డ్ లెంత్ 2 units ఆన్ ద లైన్. సెంటర్ నుండి లైన్ మీద ఉన్నటువంటి కార్డ్ యొక్క లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ 2√r² - d². 2√r² - d². సెంటర్ వాల్యూస్ తెలిసింది కాబట్టి లైను సెంటర్ యూజ్ చేసి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి లెంత్ ఆఫ్ ది కార్డ్ వాల్యూ 2కి ఈక్వల్ చేసినట్టయితే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ హెచ్ కామాకే సెంటర్ అనేది ఆల్రెడీ సర్కిల్లో ఉంది కాబట్టి 2 యూజ్ చేసుకుని మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r²లో అప్లై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, find the equation of the tangent to the circle x² plus y² plus 2x minus 2y minus 3 equal to 0 and perpendicular to 3x minus y plus 4 is equal to 0. 3x minus y plus 4 is equal to 0 అనే టాంజెంట్కి పర్పెండిక్యులర్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ యూజ్ చేసి. నెక్స్ట్ వన్, షో దట్ x plus y plus 1 is equal to 0 touches the circle x² plus y² minus 3x plus 7y plus 14 equal 0 and find its point of contact. మనకి టచెస్ ద సర్కిల్ మీన్స్ r is equal to d. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్ ఈక్వల్ అయినట్టయితే లైన్ అనేది సర్కిల్ టచ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఫైండ్ ద పోల్ ఆఫ్ ది లైన్ 3x plus 4y minus 45 equal to 0 with respect to the circle x² plus y² minus 6x minus 8y plus y equal to 0. సో ఒక లైన్ అండ్ సర్కిల్ ఇచ్చినప్పుడు పోల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వేషన్ మొత్తాన్ని 1 వేరియబుల్లోకి కన్వర్ట్ చేసుకొని ఎక్స్లో కానీ వైలో కానీ వాల్యూ ఫైండ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 7, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the lines x plus y minus 8 equal to 0, 2x plus ky minus 8 equal to 0 are conjugate with respect to circle x² plus y² minus 2x minus 2y minus 1 equal to 0. 2 లైన్స్ అనేవి కాంజుగేట్ అయితే మనకి కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లోని ఆ 2 లైన్స్ని అలాగే సర్కిల్ యూజ్ చేసి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఫ్రమ్ 3, 2 to the circle x² plus y² minus 6x plus 4y minus 2 equal to 0. సో 3, 2 అనే పాయింట్ నుంచి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ది
ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ 3,2 టు ది సర్కిల్. మనకి 9th క్వశ్చన్ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు, పేర్ ఆఫ్ టాంజెంట్స్ అడిగాడు. ఇది మనకి ఈ ఇయర్ అయితే సిలబస్లోని ఈ క్వశ్చన్ అనేది మనకి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ది ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ -2,3 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² - 4x - 6y + 9 = 0. ఇన్వర్స్ పాయింట్ అవుట్ చేయడం కూడా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇవి సర్కిల్ నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్కి వెళ్దాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ which passes through the point 0, -3 and intersect the circle given by the equations x² + y² - 6x + 3y + 5 = 0 and x² + y² - x - 7 = 0. ఆర్థోగోనల్లీ అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డ్రా చేయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్టింగ్ ది సర్కిల్స్ x² + y² - 4x + 6y + 10 = 0, x² + y² + 12y + 6 = 0. ఆర్థోగోనల్లీ ఆరిజిన్ గుండా పాస్ అవుతూ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్లీగా ఉన్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డ్రా చేయాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కట్ ద సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0 and x² + y² - 10x - 4y + 21 = 0. ఆర్థోగోనల్లీ and as the diameter along the straight line 2x + 3y = 7. ఇది కూడా మనకి ఈజీ ప్రాబ్లమే, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఆర్థోగోనల్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్. ఒక 3 సర్కిల్స్ అనేవి ఆర్థోగోనల్గా ఉంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డ్రా చేయాలి. 5th వన్, ఇఫ్ x + y + 3 = 3 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది chord AB ఆఫ్ ది లైన్ x² + y² - 2x + 4y - 8 = 0. Find the equation of the circle having AB as a diameter. S plus lambda L = 0 ఫామ్లో రాయాలి ఇంటర్సెక్టింగ్ ది సర్కిల్. కాబట్టి సెంటర్ ఫైండ్ అవుట్ చేసి లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ -6x - x² + y² - 8x - 6y + 21 = 0, x² + y² - 2x - 12 = 0 and 1, 2. ఇంటర్సెక్ట్ 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఆ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతే మనకి s plus lambda s dash = 0 ఫామ్లో రాస్తాం. దాని ఈక్వేషన్ 1 అండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 1, 2 అనే పాయింట్ లైన్లో 2 సర్కిల్ అప్లై చేయండి. లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేయొచ్చు. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది, ఒక 3 సర్కిల్స్ ఇచ్చాడు మనకి, రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం రాడికల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 లైన్స్ వస్తాయి. 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ క్వశ్చన్ నెంబర్, నెక్స్ట్ది క్వశ్చన్ నెంబర్ 8 కూడా సేమే. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది 3 సర్కిల్స్. ఒక 3 సర్కిల్స్ ఇచ్చి రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ 2 సర్కిల్స్ ఇచ్చారు టచ్ ఈచ్ అదర్ షో దట్ f' g = fg'. 2 సర్కిల్స్ అనేవి మనకు టచ్ అయితే C1 C2 = R1 + R2కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఫైండ్ ది ఈక్వేషన్ అండ్ ద లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఈజ్ s - s' = 0కి ఈక్వల్ చేయండి. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ 2√r² - d²లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ whose distance between foci is 2 and the length of the latus rectum is 15/2. ఫోకస్ వాల్యూ ఇచ్చాడు 2 అని, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇచ్చాడు. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్ such that the distance between the foci is 2 and the distance between the director is 32. foci యొక్క డిస్టెన్సెస్ అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్టరీస్ ఇచ్చాడు. 2 వాల్యూస్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if 4x + y + k = 0. Tangent to the ellipse x² + 3y² = 3. సో c² = a² m² + b² కండిషన్ అప్లై చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ foci, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టరీస్ ఆఫ్ ది ఎలిప్స్. ఫస్ట్ ఈక్వేషన్ మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత
ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫిఫ్త్ వన్ ఆల్సో. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ అండ్ మైనర్ యాక్సిస్. ఎడిషన్గా మనకి మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్ నెంబర్ 6. 7 ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, సేమ్ ఆల్సో క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విత్ ఫోకస్ 1, -1 ఈజ్ ఈక్వల్ టు 2, 3 అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ x + y + 2 = 0. సో డైరెక్టర్ మనం ఎలిప్స్ యొక్క డెఫినేషన్ కన్వర్ట్ చేసినట్లయితే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. SP/PM = E ఈక్వల్స్ అయితే సరిపోద్ది. 9th one ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లెంత్ స్టాండర్డ్ ఫార్మ్. ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ -2, 2, 3, 1, 3, -1. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ తీసుకొని ఆ 2 పాయింట్ దానికుండా ఫాసెస్ అని రాసి ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే మనం A² వాల్యూ, B² వాల్యూ ఫైండ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 10 ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది నార్మల్ ఎలిప్స్ 9x² + 16 at the end of the latus rectum is equal to first coordinate. ప్రజెంట్ అయితే మనకి క్వశ్చన్ నెంబర్ 10 అనేది కూడా మనకి సిలబస్లో లేదు, ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనేది సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించింది కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ 10 అనేది ప్రాక్టీస్ చేయవలసిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ హైపర్బోలా టాపిక్ సంబంధించినటువంటి 1 to 10 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫైండ్ ద సెంటర్ అండ్ ఫోక్ ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా. ఒక హైపర్బోలాను ముందు మనం హైపర్బోలాస్లోని కాంజుగేట్ హైపర్బోలాని చెక్ చేసి ఫోకస్ వాల్యూ, ఎసెంట్రిసిటీ వాల్యూ, సెంటర్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీ, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ క్వశ్చన్ నెంబర్ 2 ఆల్సో, క్వశ్చన్ నెంబర్ 3 ఆల్సో, క్వశ్చన్ నెంబర్ 4 ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది హైపర్బోలా x² - 4y = 4 విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ x + 2y = 0 అనే లైన్కి ప్యారలల్ లైను, పర్పెండిక్యులర్ లైను ఫైండ్ అవుట్ చేయాలి. 5th one ఆల్సో. 6th one ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ హైపర్బోలా అసిమ్ప్టోటిస్ ఈజ్ కాన్స్టెంట్. డైరెక్టర్ మనకు ప్రూఫ్ కూడా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 6కి, ఆ ప్రూఫ్ని మీరు ప్రూవ్ చేయండి. 7th one ప్రూవ్ దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు పర్పెండిక్యులర్ టాంజెంట్ టు ది హైపర్బోలా లైస్ ఆన్ ద సర్కిల్ x² + y² = A² - B² అని ప్రూవ్ చేయండి. ఇది కూడా మనకి ఈజీ ప్రాబ్లం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ టు ది హైపర్బోలా 2x² - 3y² = 6 through -2, 1. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ది హైపర్బోలా x² - 3y² = 144 at the end of the latus rectum first quadrant. చూడండి జాగ్రత్తగా. 10th one if the line Lx + my(n) = 0 is tangent to the hyperbola x² / a² - y² / b² = 1, then show that a² L² - b² m² = n². మనకి 4 మార్క్స్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్ అనేవి ఈ 4 టాపిక్స్ నుంచి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ 4 టాపిక్స్లో ఉన్నటువంటి 40 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 4 మార్క్స్ అనేవి ఎక్స్ప్లెయిన్. అలాగే మ్యాథమెటిక్స్ 2Bకి వచ్చినటువంటి 2Bలోని మనకి 4 మార్క్సే కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఎక్కువ శాతం అవుట్ 10/10 లేదా మనం ఎక్కువ స్కోర్స్ కవర్ చేయాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్లో మాత్రం 4 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే హైపర్బోలా కానీ, ఎలిప్స్ కానీ సేమ్ ఒకేలా ఉంటాయి టాపిక్స్ అన్నీ కూడా. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏ పాయింట్ మనకి ఏ హైపర్బోలా కానీ, ఏ ఎలిప్స్ వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలని కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేయగలగాలి. 7 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ 4 మార్క్స్ మాత్రం ఇది కాన్సన్ట్రేషన్ హెవీగా చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఫార్వర్డ్ చేసి ప్రాపర్గా ప్రాక్టీస్ చేయమనండి. ఏదైనా క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే దాని ఆన్సర్ని మళ్ళీ మీకు సాల్వ్ చేసి మన నానాజీ గొన్నాబతులు అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.